ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగూడెంలో పర్యటించనున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కళ మరి కాసేపట్లో నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భద్రాద్రి జిల్లాకు రావడంలో మంత్రి తుమ్మల పాత్ర కీలకంగా ఉంది. ముందు మంజూరు నుంచి ఇప్పటి వరకు విద్యార్థులకు జిల్లాకు అందుబాటులోకి తీసుకురావడంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మనతో మంత్రి గారు మీ కళ నెరవేరబోతుంది. అదేవిధంగా జిల్లా విద్యార్థి లోకం అదేవిధంగా ప్రజల కళ కూడా ఇవాళ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తుండడంతో ఈ కళ నెరవేరబోతుంది. ఎట్లా అనిపిస్తుంది? నాకే కాదు, తెలంగాణ వాసులకే కాదు, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక సంఘటన. ఇటువంటి సబ్జెక్టుల మీద ఒకే చోట విశ్వవిద్యాలయం ఉన్న సందర్భం ప్రపంచంలో ఎక్కడా లేదు. దేశంలో కానీ అదేవిధంగా ప్రపంచంలో కానీ కొన్ని సబ్జెక్టులు కొన్ని యూనివర్సిటీల్లో ఉందని నాకు సమాచారం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉన్నటువంటి నిపుణులు దీంట్లో ఒక్కొక్కటిగా అన్నిటినీ కూడా సామూహికంగా ఎర్త్ సైన్సెస్ అని పెడితే అన్ని రకాల సబ్జెక్టులు మనకు భవిష్యత్తులో కావాల్సిన అన్నిటికీ ఈ యొక్క విశ్వవిద్యాలయం తలమానికంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, దేశ ప్రజల కోరిక. కాబట్టి ఇది ఒక తెలంగాణకో ఖమ్మం జిల్లాకో కాదు, భారతదేశ యువ కెరటాలకు అందరికీ కూడా ఒక వినూత్నమైనటువంటి విజ్ఞానాన్ని, ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని, శాస్త్రాన్ని తెలియజేపేటటువంటి విశ్వవిద్యాలయం రావటం నా జీవితానికే కాదు, మనందరికీ ఈ ఏజ్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఉన్నటువంటి అందరి యొక్క అదృష్టం. సీఎం పర్యటన ఎట్లా ఉంటుంది? మన భవిష్యత్తులో మన పిల్లలు మన భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో ఆ రోజు మైనింగ్ కాలేజీ ఉంటేనే అందుట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈనాడు దేశంలో ప్రపంచంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు. అది ఓఎన్జీసీ కావచ్చు, ప్రతి భూగర్భ దానికి సంబంధించిన మైన్స్లో కావచ్చు, లేకపోతే ఎన్ఎండిసిలో కావచ్చు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులే ఈరోజు టాప్ లెవెల్లో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు ఒక్క సబ్జెక్టు పెడితేనే ప్రపంచవ్యాప్తంగా మనోళ్ళు తలెత్తుకొని ఈరోజు ఆ సంస్థలను నడిపే సందర్భంలో అన్ని సబ్జెక్టులకి మన విద్యార్థుల్ని రేపు భవిష్యత్తు తయారు చేస్తే అసలు ప్రపంచమే మన ఎర్త్ సైన్సెస్ ముంగిట మోకరెళ్ళాలి. ఆ కోరిక ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసుతోటి ఆయన ఆలోచించి ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ విద్యకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని, అవసరాన్ని గుర్తించి ఈ విశ్వవిద్యాలయం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు. యూనివర్సిటీగా సేవలు అందించాలంటే అపారమైన మౌలిక వసతులు ఉండాలి. కోర్సుల పరంగా ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి? అది టెక్నికల్గా నాకు ఇప్పుడే అంత సమాచారం లేదు. కాకపోతే మనోళ్ళు చెప్పిన దానివల్ల మైన్స్ తోటి పాటు, జియాలజీ తోటి పాటు, కెమిస్ట్రీ తోటి పాటు, ఫిజిక్స్ తోటి పాటు, ఎన్విరాన్మెంటల్ తోటి పాటు అన్ని రకాల సబ్జెక్టులు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాయి. అసలు సమస్తమైనటువంటి ఇది నడుపుతున్నటువంటి సృష్టే ఈ యొక్క యూనివర్సిటీ మీద ఆధారపడం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశోధించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యూనివర్సిటీగా ఇది భవిష్యత్తులో ఉండబోతుంది. ఖనిజ సంపద ఈ జిల్లాకు సొంతం. ఖనిజం అసలు ఆకాశంలో ఏముంది, సముద్రంలో ఏముంది, అసలు వాతావరణంలో ఏముంది, దీన్ని ఏం చేస్తే ప్రపంచ మనుగడ కొనసాగుద్ది, అదంతా ఈ విద్యలో దొరుకుద్ది. నాట్ ఓన్లీ ఉమ్మడి జిల్లా, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశానికే ఇది ఒకటే ఒక ఏకైక విశ్వవిద్యాలయం, అందరికీ కావాల్సిన విశ్వవిద్యాలయం. రేపు అన్ని రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సరిగ్గా 2:45 ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. దాదాపు గంట సేపు ముఖ్యమంత్రి పర్యటిస్తారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు యూనివర్సిటీ కళ నెరవేరబోతుండడం మాత్రం జిల్లా ప్రజల్ని, జిల్లా విద్యార్థి లోకంపై ఆశ్చర్యకాలైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.